గ్రేటర్ హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం కొద్దిసేపటి గెరువు ఇచ్చిన తర్వాత మళ్లీ దంచుతోంది. ప్రధాన రోడ్లు, కాలనీలు మళ్లీ జలమయమవుతున్నాయి. ప్రధాన చౌరస్తాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి రాజేంద్రనగర్లో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఫలక్నుమా 3.5 సెంటీమీటర్లు, దూద్బౌలి 3.4, శివరాంపల్లి 3.3, మలక్పేట్, అత్తాపూర్ 2.8, కిషన్బాగ్, కార్వాన్ 2.7 సెంటీమీటర్లు, షేరిలింగంపల్లి 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే చాంద్రాయనగుట్ట, చందానగర్, లంగర్హౌస్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, చార్మినార్, షేక్పేట్, గోషామహల్, నాంపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఫిలింనగర్లో వర్షానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అరగంట క్రితం వరకు కూడా దంచి కొట్టిందని వాన చెప్పొచ్చు. అప్రాక్సిమేట్లీ అరగంట పాటు పడిన వానకి మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు. ఫిలింనగర్ అంతా కూడా వాటర్ ఫ్లో ఎట్లుంది అనేది. ఫిలింనగర్ డౌన్ ఉంటుంది కాబట్టి ఇటు మనం మోహన్ బాబు ఇంటి నుంచి అంటే ఫిలింనగర్ నుంచి మొత్తం ఓవరాల్గా ఇటు షేక్పేట్ వెళ్తాం. ఆ రూట్లో ప్రజెంట్ మనం ఉన్నాము. ఆ రూట్ అంతా కూడా చూస్తే వాటర్ ఫ్లో ఏ లెవెల్లో ఉందో చూడొచ్చు. అలాగే ముఖ్యంగా ఫిలింనగర్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎంత క్లాస్ పీపుల్ ఉంటారో, దాంతోపాటు బస్తీ వాసులు కూడా ఇక్కడే ఉంటారు. సో ఆ బస్తీ వాసులు అందరికీ కూడా ఈ కురుస్తున్న వానలతో చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ విజువల్ ప్రకారం చూస్తే కనుక ఈ ఫ్లో అంతా కూడా అటు బస్తీలకే వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఈ పక్కనే జస్ట్ ఈ దైవ సన్నిధానం ఉంటుంది కదా, ఆ టెంపుల్ పక్కన అన్నీ కూడా బస్తీలే ఉంటాయి. ఆ బస్తీలన్నీ కూడా ఆ పక్కనే ఒక చెరువు కూడా ఉంది. సో ఆ చెరువు మునిగే అవకాశం, ఇప్పటికే ఆ చెరువులో వాటర్ ఫ్లో అనేది కూడా పెరిగింది. దాంతోపాటు అక్కడున్న బస్తీలన్నీ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ముఖ్యంగా ఇది కొండ హిల్స్ ఏరియా అవడంతో ఆ హిల్స్ ఉన్న ప్లేసెస్లో ఓకే, కానీ మిగతా డౌన్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా సేమ్ ఫ్లో, ఈ వాటర్ ఫ్లో అంతా మాత్రం అటే వెళ్తుందో. సో అక్కడ కూడా కొంతవరకు ఆ బస్తీ వాసులు అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. అయితే ప్రజెంట్ రోడ్డు మీద ఈ ఫిలింనగర్ ప్రజెంట్ ఇప్పుడు 4 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా కూడా చాలామంది ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. ముఖ్యంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే అవసరమైన వాళ్ళే బయటికి రావాలి, అవసరం లేని వాళ్ళు వద్దు అని కూడా సూచనలు చేస్తున్నారు. కాబట్టి దాంతో చాలామంది ఈరోజు కొంచెం త్వరగానే ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి కొంచెం త్వరగా స్టార్ట్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. చాలామంది మన విజువల్లో చూడొచ్చు, ఎవరికి వాళ్ళ కేర్ తీసుకుని వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మరి కాసేపట్లో ఇంకా 5 దాటింది అంటే కనుక ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆఫీసుల నుంచి వెళ్ళే వాళ్ళు కొంతమంది ముందు వెళ్తున్నప్పటికీ కూడా పర్మిషన్ ఇవ్వని వాళ్ళంతా మాత్రం 6 తర్వాతే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడ జామ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ చూస్తున్నాం. ఇప్పటికే మార్నింగ్ నుంచి కూడా వాన ఉధృతంగా పడుతుంది. ముఖ్యంగా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మెట్ డిపార్ట్మెంట్ చెప్తున్న ప్రకారం చూస్తే కనుక ఇప్పటికే సిటీలో చాలా ప్రాంతాల్లో పడిన వర్షం ఒకసారి మనం డీటెయిల్స్ కనుక చూస్తే రాజేంద్ర నగర్లో అత్యధికంగా 3 cm వర్షపాతం నమోదైంది. అలాగే ఫలక్నుమా 3.5, శివరాంపల్లి, మలక్పేట్, అత్తాపూర్, కిషన్బాగ్, కార్వాన్ ఇవన్నీ కూడా అబౌట్ 2 సెంటీమీటర్స్ వాన అనేది పడడంతో చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా వాటర్ లాగింగ్స్ అనేవి అయితే మాత్రం ఏర్పడ్డాయి. అలాగే సిగ్నల్స్ దగ్గర ఖైరతాబాద్ కావచ్చు, కూకట్పల్లి, చందానగర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా వాన పడడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మాత్రం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇటు స్కూల్స్ కూడా హాఫ్ డే కావడంతో కొంతవరకు ఆ బస్సెస్ వెహికల్స్ అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో మాత్రం కొంతవరకు స్కూల్స్ నుంచి వెళ్ళే వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యాహ్నం వెళ్ళిపోయారు కాబట్టి ఎవరిళ్ళకి వాళ్ళ పిల్లలంతా. సో ఆ ట్రాఫిక్ అయితే మాత్రం బేసికల్లీ అదంతా కూడా 4కి స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు 4కి కొంతవరకు ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఆఫీసుల నుంచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి మాత్రం 6 దాటిందంటే ఎప్పటికి వెళ్తారు అని చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు కూడా మనం హైటెక్ సిటీ చూడొచ్చు. హైటెక్ సిటీలో ఎప్పుడు ఒక అరగంట కావచ్చు, పావు గంట వాన పడ్డా కూడా ఖచ్చితంగా గంటల తరబడి జామ్ ఉంటుంది. 6కి 7కి బయటకు వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఆఫ్టర్ 10 or 11కి వెళ్ళే అవకాశమే ఉంది. కాబట్టి హైటెక్ సిటీ పీపుల్ కూడా చాలా వరకు సాఫ్ట్వేర్ అంతా కూడా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నారు. దాంతోపాటు ఏంటంటే వానలు పడతాయి అంటారు, కానీ ఎప్పుడు పడవు అనేది వెదర్ డిపార్ట్మెంట్ చెప్పినా కూడా చాలామంది నమ్మని పరిస్థితి కావడంతో ఎవరు ఆఫీసులు వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళారు. వర్క్ ఫ్రమ్ హోమ్ గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా
కొన్ని కంపెనీస్ దాన్ని పాటించినా కొన్ని కంపెనీస్ మాత్రం యథావిధిగా ఉద్యోగులంతా కూడా వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా హైటెక్ సిటీలో మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇటు ఫిలిం నగర్ కావచ్చు, అలాగే కూకట్పల్లి, చందానగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఇలాంటి ప్రాంతాలన్నిటిలో కూడా ప్రాంతాలన్నిటి దగ్గర కూడా వానలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం సాయంత్రానికి మరింత వాన పడే అవకాశం, అలాగే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సూర్య.